నమస్సుమాంజలి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని అందరి కోసం మీ అందరితో చెప్పబోతున్నాను. నేను చెప్పిన అంశం మీకు నచ్చితే తప్పకుండా ప్రయత్నిస్తారని ఆశిస్తూ చెప్తున్నాను. ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ పింపుల్స్ అనే పెద్ద సమస్యతో బాధపడుతూ ఉంటారు. గర్ల్సే కాదు, చాలామంది బాయ్స్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో మంది పింపుల్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆ బాధ నుంచి వారందరినీ విముక్తుల్ని చేయడం కోసం నాకు తెలిసిన అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న అంశాన్ని చెప్తాను. అదేమిటి అంటే, నేను మీకు సోప్స్ వాడమని కానీ, క్రీమ్స్ వాడమని కానీ, లేదా మెడిసిన్స్ వాడమని ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే ఇవేవీ అవసరం లేకుండానే మీ మొటిమలు నేను చెప్పిన పని చేస్తే మటుమాయమైపోతాయి. ముందుగా నేను ఏం చేస్తానో చెప్పి నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను స్వయంగా తయారు చేసుకున్న వనమూలికల నలుగు పిండితో స్నానం చేస్తాను. సోప్స్ కానీ, ఫేస్ వాషెస్ కానీ, క్రీమ్స్ కానీ, ఎలాంటి ప్రొడక్ట్స్ కానీ నేను వాడను. అలా స్నానం కానీ, ఫేస్ వాష్ కానీ చేసుకున్నాక ఏం చేస్తాను అంటే, మన స్కిన్పై ఉన్న నీటి తడిని తుడుచుకోను. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఏం చేయాలి అంటే, టవల్తో ఫేస్ని తుడుచుకోకూడదు. స్నానం చేసినప్పుడు అయినా లేదా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అయినా మరిచిపోయి కూడా టవల్తో తుడుచుకోకూడదు. టవల్ లేదా ఏ క్లాత్తోనైనా ఆ తడిని తుడుచుకోకూడదు. మీరు సోప్ వాడచ్చు లేదా ఫేస్ వాష్ వాడచ్చు, దేనిని యూజ్ చేసి అయినా ఉండవచ్చు. మీరు మాత్రం ఆ తడిని తుడిచే ప్రయత్నం చేయవద్దు. ఆ తడి మీ స్కిన్ మీద ఉన్నప్పుడే ఫ్యాన్ గాలికి కానీ లేదా నార్మల్గా కానీ ఆరిపోయేలా, లేదా మీ స్కిన్ ఆ తడిని అబ్జర్వ్ చేసుకునేలాగా చేయండి. అంతే, మీకు పింపుల్స్ తగ్గిపోతాయి. మీరు బయటికి వెళ్ళినప్పుడైనా కూడా ఇదే ఫాలో అవ్వండి. క్లాత్ ప్లేస్లో మీరు టిష్యూ పేపర్ని చక్కగా వాడుకోవచ్చు. అది కూడా మంచి పద్ధతి. నేను చాలా టైమ్స్ టిష్యూ పేపర్ వాడతాను. టిష్యూ పేపర్ వాడడం వల్ల చాలా బాగుంటుంది ఫేస్. అయితే దాని కారణంగా మనం క్లాత్తో మన తడిని తుడుచుకునే అవసరం రాదు. కాబట్టి అప్పుడు పింపుల్స్ వచ్చే ఛాన్స్ అస్సలు ఉండదు. థ్యాంక్ యూ.